అందరికీ నమస్కారం. సింహరాశి వారికి జూన్ 15, 16, 17, 18 తేదీల్లో ఈ 4 విషయాలు నిజమవుతాయి. మీ పనులన్నీ పక్కన పెట్టి మరి వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అప్పుడే సింహరాశి వారి జీవితంలో ఈ జూన్ నెలలో ముఖ్యంగా 15, 16, 17, 18 తేదీల్లో ఏం జరుగుతుంది, ఎలాంటి విషయాల్లో మీకు అనుకూలంగా మారుతుంది అనే ఆసక్తికరమైన విషయాలను ఈ రోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు మీరు గానీ మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి వారు రాశి చక్రంలో 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫాల్గుని అంటే పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫాల్గుని 1వ పాదం కింద జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు సింహరాశి పరిధిలోకి వస్తారు. అదేవిధంగా ఈ రాశి వారికి అధిపతి సూర్య భగవానుడు. ముందుగా సింహరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకి మంచి ప్రాధాన్యత ఇస్తారు. వీరు ఎంత ఉన్నత స్థితి సాధించినా కూడా ఇంకా జీవితంలో పురోగతి సాధించాలనేటటువంటి తపనతో నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అభివృద్ధి సాధించాలన్న తపన వీరికి సుఖ జీవితాన్ని దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థులుగా ఉంటారు. వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు. అలా అని చెప్పి ఇతర కుల మత వర్గాలను ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం రాదు. కఠినమైన స్వభావం కలవారు వీరు అనేటటువంటి ఒక ముద్ర పడుతుంది. సన్నిహితులు ఇంకా సేవకా వర్గం వీరి చేత కొంత ఆలస్యంగా అయినా సరే పనిని చేయించుకుంటారు. అయితే వీరిని భయపెట్టి మాత్రం లొంగదీసుకోవడం అనేది అసాధ్యం. కాస్త బతిమిలాడుకుంటేనైనా వీరి దగ్గర పని జరుగుతుంది కానీ భయపెట్టడం అనేటటువంటి పరిస్థితి మాత్రం ఈ సింహరాశి వారి దగ్గర ఉండదు. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ వీరి అంచనాలు మాత్రం 100కి 90 పాళ్లు నిజమవుతాయి. వైఫల్యం చెందిన 10% మాత్రం గుర్తించదగిన నష్టాన్ని కలిగిస్తుంది. ఇక సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధీకులు, స్త్రీల వల్ల మాత్రం అధికంగా నష్టపోతారు. ఆ ఒక్క విషయం తప్ప వీరి జీవితానికి వచ్చిన డోకా ఏం లేదు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేస్తారు. ఇక ఉద్యోగుల పట్ల, వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది. ఇక అధికారంలో ఉన్నవారు వీరిని ధన ప్రోత్సాహంతో ముందుకు సాగేలా చేస్తారు. కొనుగోలు చేసుకున్న ఆస్తులలో చిక్కులు, చికాకులు ఎదురవుతాయి. సొంత వారు వదిలేసిన బాధ్యతలన్నీ వీరి తల మీద పడతాయి. సింహరాశి వారికి రవి, కుజ, రాహు, గురు మహర్దశలు యోగిస్తాయి. శని దశ కూడా బానే ఉంటుంది. స్నేహితులు మర్చిపోలేని సాయాలు చేస్తారు. వ్యతిరేకంగా ఆలోచించినంత కాలం మేలు గుర్తుంటుంది. కృషితో మహోన్నతమైన ఆశయ సాధన చేస్తారు. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి. వీరి ఉద్దేశాలు మంచివే అయినా కూడా ఆచరణలో పెట్టడం అనేది కష్టం. అలాగే ఇది మాత్రం గుర్తించాల్సినటువంటి అంశంగా పరిగణించవచ్చు. కాబట్టి సింహరాశి వారికి మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీరికి ఎప్పటికప్పుడు అదృష్టవంతమైన కాలంగానే ఉంటుంది. మరీ ప్రత్యేకంగా జూన్ 15, 16, 17, 18 తేదీల్లో ఈ 4 విషయాల్లో మాత్రం వీరు అనుకున్నది నిజమవుతుంది. కాబట్టి ఆ విషయాలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. ఈ జూన్ నెల 15 నుంచి కూడా వీరికి కొన్ని గ్రహాలనేవి సంచరించడం అంటే వాటి యొక్క స్థానాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో వీరు జీవితంలో అదృష్టవంతంగా మారబోతోంది. మరి అదేంటంటే మొట్టమొదటిది కెరియర్ పరంగా వీరికి జూన్ 15 నుంచి కూడా అత్యంత అనుకూలమైన సమయంగా కనిపిస్తుంది. దీనికి కారణం జూన్ 15 నుంచి సూర్యుడు 11వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మీ నాయకత్వ లక్షణాలు, కార్యదక్షత పెరుగుతాయి. దీని ఫలితంగా ఉన్నతాధికారులు, సహోద్యోగుల వల్ల ప్రశంసలు అందుకుంటారు. అంతేకాకుండా మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు కార్యాలయంలో సానుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. పెండింగ్ లో ఉన్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొంతమందికి ప్రమోషన్, జీతం పెరుగుదల లేదా ఉద్యోగ బదిలీ కూడా అవుతుంది. కొత్త ఉద్యోగం ప్రయత్నిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా జూన్ 15 నుంచి శుభప్రదంగా ఉంటుంది. అలాగే మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారు. ఇక కుజుడు 1వ ఇంట్లో ఉండడం వల్ల మీ ధైర్యం పెరుగుతుంది. అయితే ఆవేశంతో మాత్రం నిర్ణయాలు తీసుకోవద్దు. లేకపోతే సహోద్యోగులతో చిన్న అపార్థాలు వస్తాయి. మీ పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇక ఆర్థిక స్థితి కూడా జూన్ 15వ తేదీ నుంచి అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. దీనికి కారణం బుధుడు అలాగే గురుడు
11వ ఇంట్లో ఉండడం వల్ల ఆదాయ వనరులు బలపడతాయి. అలాగే గతంలో రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మీకు దక్కుతాయి. ఆర్థిక నిర్ణయాలు కూడా స్థిరంగా ఉంటాయి. కొత్త ఆదాయ అవకాశాలు లభిస్తాయి. దీంతో పాటుగా శుక్రుడు 11వ ఇంట్లోకి ప్రవేశించడం వలన ఖచ్చితంగా జూన్ 15 నుంచి సామాజిక కార్యకలాపాల కోసం ఖర్చులు పెరిగినా కూడా దాన్ని మీరు ఆదాయం ద్వారా సమతుల్యం చేస్తారు. వాహనం, స్థిరాస్తుల కొనుగోలుకు ఈ సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి జూన్ 15 నుంచి చాలా మంచి శుభదినంగా కనిపిస్తుంది. ఇక కుటుంబ పరంగా కూడా చాలా సంతోషకరమైనటువంటి సమయాన్ని అందిస్తుంది. దీనికి కారణం శుక్రుడు 10వ ఇంట్లో ఉండగా కుటుంబ సభ్యులతో ఖచ్చితంగా సంబంధాలనేవి బలపడతాయి. స్నేహితులతో సమావేశాలు, శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. సామాజిక కార్యకలాపాలు, కుటుంబ సభ్యులతో వినోదయాత్రలు జరుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో కుటుంబం జీవితంలో మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని మీరు నిజమయ్యేటటువంటి క్షణంగా ఉంటుంది. అంటే మీరు ఒక వ్యక్తిని ఇష్టపడి వారిని మీ కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని అనుకుంటే గనక ఖచ్చితంగా ఈ సమయంలో అది జరిగి తీరుతుంది, నిజమై తీరుతుంది. అలాగే మీ జీవిత భాగస్వామితో సంబంధించినటువంటి కొన్ని సానుకూలమైన మార్పులు కూడా కలుగుతాయి. అంటే ఇప్పటి వరకు మీరు మీ జీవిత భాగస్వామి నుంచి ఏదైతే కోరుకుంటున్నారో ఆ విషయంలో మీకు సానుకూలంగా ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా కూడా మీకు మంచి సమయంగా కనిపిస్తుందండి. దీనికి కారణం కుజుడు, కేతువు 1వ ఇంట్లో ఉండడం వల్ల శారీరక శక్తి అనేది పెరుగుతుంది. అయితే శని 8వ ఇంట్లో ఉండడం వల్ల నెల చివరాఖరులో మాత్రం కొంచెం ఊహించని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఒత్తిడి, జీర్ణ సమస్యలు లాంటివి జరుగుతాయి. కాబట్టి వీటి కోసం మీరు యోగా, ధ్యానం, అలాగే తగినంత విశ్రాంతి తీసుకుంటూ ఉండండి. ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకుంటూ ఉండండి. ఇక వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే విజయవంతమైన సమయం అండి. ముఖ్యంగా జూన్ 15 నుంచి కూడా 15, 16, 17, 18 తేదీల్లో మీకు అదృష్టవంతమైన సమయంగా ఉంది. అంటే ఇంట్లో ఉండడం వల్ల మీరు ఏం జరుగుతుందంటే క్లయింట్స్ తో సంబంధాలు బలపడతాయి, అమ్మకాలు, ఆదాయం పెరుగుతుంది. ఖచ్చితంగా వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఈ సమయంలో భాగస్వామ్యాలు సైతం ఏర్పడతాయి. వ్యాపార విస్తరణ, పెట్టుబడులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. మీరు ముందుకి అడుగు వేస్తే గనక ఖచ్చితంగా మీకు అనుకున్నటువంటి ఫలితం జరుగుతుంది. మీరు కోరుకున్నటువంటి విషయాలు నిజమవుతాయి. ఇక వ్యాపార అవకాశాలు, సామాజిక కార్యకలాపాల ద్వారా మరింతగా పెరుగుతాయి. ఇక ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్తగా విశ్లేషించండి. మీ నైపుణ్యాలకు తగిన లాభాలను అందుకుంటారు. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే ఇది కూడా చాలా చాలా అనుకూలమైనటువంటి సమయం అండి. దీనికి కారణం బుధుడు 11వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి విద్యా సంబంధిత సామాజిక కార్యకలాపాలు, సమూహ అధ్యయనాలలో ఆసక్తి పెరుగుతుంది. మీకు ఉన్నత స్థాయికి చేరుకోవాలనే ఆసక్తితో పాటు కొత్త విషయాలు నేర్చుకోవాలనేటటువంటి ఆసక్తి కూడా పెరుగుతుంది. దీంతో పాటుగా సృజనాత్మకత విషయాలలో, ఉన్నత చదువులలో మంచి పురోగతి కనిపిస్తుంది. పోటీ పరీక్షలకు ఎవరైతే సిద్ధం అవ్వాలి అనుకుంటున్నారో ఆ విద్యార్థులకు కూడా చాలా మంచి ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల మంచి ఫలితాలను సాధించుకుంటారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే ఈ సమయంలో మీరు పోటీ పరీక్షలకు హాజరవ్వాలి అనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా చాలా తక్కువ సమయంలోనే మంచి రిజల్ట్స్ వస్తాయి. చదువుకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆశించిన గుర్తింపు పొందుతారు. ఉపాధ్యాయులు, పెద్దల నుంచి మీకు మంచి సపోర్ట్ లభిస్తుంది. ఇక శనివారాల్లో శనిదేవునికి నువ్వుల నూనె దానం చేయడం వల్ల, శనీశ్వరుణ్ణి పూజించడం వల్ల మంచి అదృష్టవంతమైన యోగమైన కాలంగా పరిగణించబడుతుంది. మీ ఒత్తిడిని నియంత్రించి ధైర్యాన్ని, సంకల్ప బలాన్ని పెంచుతుంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవ్వాలి అంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.